సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బల్వీర్ సింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల నరేందర్ రెడ్డి చేతుల మీదుగా పోలియో కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ 5 ఏళ్లలోపు పిల్లలందరికీ ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని, సమాజాన్ని పోలియో రహితంగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో అంగవైకల్యం నివారణకు నిండు జీవితానికి 2 చుక్కలు అని, పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిల్లల తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి పిల్లలు ఆరోగ్యం మహాభాగ్యంగా భావించి ప్రతి చిన్నారికి చుక్కలు తప్పనిసరిగా వేయించాలని డాక్టర్ బల్వీర్ సింగ్ మాట్లాడారు. పిల్లలకు సర్ది, దగ్గు, జ్వరం ఏమి ఉన్నా కూడా పోలియో చుక్కలు మాత్రం మర్చిపోవద్దని పిలుపునిచ్చారు. గ్రామాన పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయని, గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 29 కేంద్రాలు, ట్రాన్సిట్ ఫ్లైట్లు 4తో కలిసి 138 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం పిల్లలు 4720 టార్గెట్ పిల్లలు ఉన్నారని, పిల్లలందరికీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మాబాయి నరసింహరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, స్థానిక 20 వార్డు కౌన్సిలర్ అత్తెలి శ్రీనివాస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బల్వీర్ సింగ్, సిహెచ్ఓ కాశిం, హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్, స్థానిక హెల్త్ సూపర్వైజర్ అనిత, రూట్ సూపర్వైజర్ రమేష్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, పిల్లల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పోలియో డ్రాప్స్ వేయడంలో భాగంగా మన ఆర్ఎన్ఆర్ కాలనీ ఎర్రవెల్లిలో పల్లె దవాఖానలో వేసుకోవడం జరిగింది. అందుకు గాను డాక్టర్ గారు, మిగతా మా తోటి కౌన్సిలర్లు అందరూ పేరు పేరున, ముఖ్యంగా తల్లిదండ్రుల పిల్లలకు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, పిల్లల గురించి తల్లిదండ్రులకు తెలియదు ఏంటంటే 2024 లేచి ఒక డ్రాప్స్. ఈ డ్రాప్స్ ఎందుకంటే 2 చుక్కలు ఖచ్చితంగా 0 to 5 years వరకు, 5 ఏళ్ల పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వేయించుకుంటే, ఎందుకంటే అంగవైకల్యం రాకుండా అడ్వాన్స్ గా పక్క పాకిస్తాన్ దేశంలో ఇవన్నీ వచ్చినాయనే, అంగవైకల్యం ఈ పోలియో డ్రాప్స్ వేసుకోకుండా వచ్చినాయనే ఆలోచనతోనే మన ప్రభుత్వము ముందు జాగ్రత్త చర్యగా అడ్వాన్స్ గా ఈ టీకా వేయించడం జరుగుతుంది. కనుక అందరూ ప్రతి ఒక్కరూ అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ డ్రాప్స్ వేసుకుంటారని ఖచ్చితంగా ఈ రోజేమో ఇక్కడ బూత్ లెవెల్లో పెట్టారు. రేపు ఈ రోజు మిస్ అయిన వారు కూడా ఎల్లుండి అంటే మన 30 తారీఖు రోజు కూడా ఇల్లు వస్తారు, ఖచ్చితంగా ఉండించుకోవాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యంలో భాగంగానే ఇది అందరూ జాగ్రత్తగా తీసుకుంటారని నేను చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఈరోజు 28వ రోజు సండే ప్రతి ఒక్క కేంద్రాలలో పోలియో వేయబడుతుంది. ప్రతి ఒక్క చిన్నారికి కూడా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పిల్లల ఆరోగ్యమే మన దేశ భవిష్యత్తు కాబట్టి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేసి పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన గజ్వేల్ మండలంలో ఆర్ఎన్ఆర్ కాలనీలో మనం ఈరోజు NID నేషనల్ ఇమ్యునేషన్ డే రోజు పల్స్ పోలియో ఇమ్యునేషన్ అనేది ఈరోజు మనం ప్రారంభించడం. ఈరోజు మనం బూత్ యాక్టివిటీ ప్రారంభించడం. ఈ రోజు బూత్ లెవెల్ యాక్టివిటీలో మనం 0 to 5 years అందరు, ఇంతకుముందు వేసుకున్న వాళ్ళు వేసుకోకుండా పోలియో చుక్కలు అందరు ఖచ్చితంగా వచ్చి మనం బూత్ రోజు వేయించుకోవాలి. మళ్ళీ రేపు ఎల్లుండి సోమవారం ప్లస్ మంగళవారం మనం హౌస్ టు హౌస్ యాక్టివిటీ కూడా జరుగుతుంది. ఈ రోజు ఎవరైతే మనం ఊరు నుంచి బయటకు వెళ్ళినారు, లేకపోతే వేరే దగ్గరకు వెళ్ళిన సిక్కున్న జ్వరం ఉన్న చిన్న రేపు ఒకవేళ తగ్గిపోతే రేపు వేసుకోవచ్చు. వాళ్ళు కూడా హౌస్ టు హౌస్ చేసుకొని వాళ్ళకి ఖచ్చితంగా లెఫ్ట్ లిటిల్ ఫింగర్ మీద మార్కింగ్ చేసుకోవాలి. దీని వల్ల మన ఈ పోలియో చుక్కలు ఎంత ఇంపార్టెంట్ అంటే, మనకి ఈ మన వేరే దేశాలలో ఈ పోలియో డిటెక్ట్ అవుతుంది. మన భారతదేశంలో 2012 నుంచి మనం భారతదేశం పోలియో ముక్త అని మనకి WHO అది ఇచ్చారు. అది మనం దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ ఫర్దర్ కూడా మనకి కేసెస్ రాకుండా, ఇది ఏంటంటే పోలియో ఫీకో ఓరల్ రూట్, దాని కంటామినేషన్ వల్ల మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఒక్క కేసు వేస్తే చాలా 100 కేసులు స్ప్రెడ్ అవుతుంది. సో మనం ముందు జాగ్రత్తగా ఈ పోలియో 2 చుక్కలు ఖచ్చితంగా, దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
సో ఖచ్చితంగా 2 సుక్కలు వేసుకొని మనం ఈ పోలియో నుంచి మనం నివారణ తెచ్చుకొని ఈ అంగవైకల్యం రాకుండా దాన్ని కాపాడుకుందాం. మన తోటి కౌన్సిలర్స్ అందరూ, మన ఏఎంసీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. మనం అందరు కలిసి మన పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా మనం మోటివేట్ చేయించుకొని అందరు ఖచ్చితంగా మీకు ఏ డౌట్ ఉన్నా మీ వార్డ్ కౌన్సిలర్స్ సంప్రదించి ఖచ్చితంగా బూత్ యాక్టివిటీ ప్లస్ హౌస్ యాక్టివిటీలో మీరు పోలియో చుక్కలు వేసుకోండి అని మీకు ప్రార్థిస్తున్నాను.